మూడవ మాటగా తాను ప్రేమించిన శిష్యుని చూసి పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యుని పిలిచాడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పేసి. నిజంగా ఒక కుటుంబ బాధ్యత, ఒక తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించి తన యొక్క శిష్యునికి తల్లిని అప్పగించాడమ్మా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ లేఖనాల ప్రకారం ఆయన మరణించవలసి ఉన్నది. తన మరణం తను తాను మరణమునకు అప్పగించుకోవలసి ఉన్నది కనుక తల్లి సంరక్షణ గురించి అంత బాధలో కూడా ఆలోచించి మూడవ మాటగా ప్రభువు పలికాడమ్మా. అయ్యా పిలిచాడు, ఇదిగో నీ తల్లిని పిలిచాడమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. చూడండి, కుటుంబం పట్ల ఉన్నటువంటి ఒక శ్రద్ధ, ఆ యొక్క కన్సర్న్. ప్రభువు ఆ యొక్క మానవ సంబంధాలు, ఈ కుటుంబ వ్యవస్థలు ఎన్నో చిన్న చిన్న ఆస్తుల కోసం కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ న్యూస్ చదివా నేను. మేడ్చల్లో ఒక తల్లి 2 బిడ్డల్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటారు డ్రాప్స్ వేయమన్నారంట. ఆ డ్రాప్స్ వేయమంటే దగ్గుమందు ఇచ్చి ఎవడేస్తాడు, రోజుకు 3 సార్లు వేయాలా అని చెప్పేసి 2 చంపేసిందంట. మేడ్చల్ సింగరాజపల్లి ఏదో ఉంది, న్యూస్ వచ్చింది. చూడండి, తల్లి ఈ లోకంలో బాధ్యత అనేది లేదు. ప్రభువు బాధ్యతను గురి చేస్తూ ఉన్నాడు, నీకు నాకు బాధ్యతను గురి చేస్తూ ఉన్నాడు కుటుంబ వ్యవస్థ పట్ల. తన మరణం తర్వాత తల్లి శ్రేయస్సు కానీ సంరక్షణ కానీ ఎవరు చూసుకుంటారు? తన శిష్యునికి అప్పగించాయా, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి ఆ సంరక్షణ మీరు చూసుకోవాలి అని చెప్పేసి ఒక బంధాన్ని, ఒక తల్లి కొడుకుని ప్రేమను, లేకపోతే కొడుకు తల్లి ప్రేమను, ఆ యొక్క ప్రాముఖ్యతను నీకు నాకు విశ్వాసులని పిలువబడుతున్నట్టు మనందరికీ ప్రభు సిలువ మరణం మీద చివరి గడియలో బాధను అనుభవిస్తూ తల్లి యొక్క సంరక్షణ గురించి చెప్తా ఉన్నాడమ్మా. నిజంగా ఆ ప్రేమ, ఆ సంరక్షణ కుటుంబం దేవుడు ఇచ్చినటువంటి ఒక సింబాలిక్ సృష్టిలోనే ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ వ్యవస్థలో, ఈ సమయంలో, సమాజంలో కుటుంబాల యొక్క వ్యవస్థ పాడైపోతూ ఉంది. ఎవరు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పడేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాపర్టీని తీసుకొని తల్లిదండ్రులని వదిలేస్తూ ఉన్నారు. మనం న్యూస్ చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఎంతోమందిని హైవేలో వదిలేసిపోతూ ఉన్నారు. ఒక అమ్మాయి బీటెక్ చదువుతూ ఉంది ఒక యూనివర్సిటీలో. తను పూర్ బ్యాక్గ్రౌండ్, తల్లి ఏదో వ్యవసాయం కూలీ చేసుకుంటూ ఉంది. ఆ తల్లి హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినప్పుడు బిడ్డ ఇంటికి తల్లితో చెప్తా ఉంది, అమ్మ నాకు కొన్ని స్నాక్స్ తినబుద్ధి అవుతుంది, అరిసెలు లేకపోతే పచ్చళ్ళు అని చెప్తే తన పూర్ కండిషన్ బట్టి ఆమె అవన్నీ చేయలేకపోయిందనమాట. అయితే ఆమె హోమ్ సిక్ హాలిడేస్ తర్వాత వెళ్ళిపోయింది, బిడ్డ కాలేజీకి వెళ్ళిపోయింది. తల్లి ఒకరోజు గుర్తు చేసుకొని పిల్లకి కావాల్సినటువంటి, తన కూతురు కావాల్సినటువంటి ఆ యొక్క పిండి వంటలు లేకపోతే ఆ చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకొని విలేజ్లో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉంటారు, చిన్న కవర్లలో, పాలిథిన్ కవర్లో పెట్టుకొని కాలేజీ దగ్గరికి వెళ్ళిపోతే సెక్యూరిటీని అడుగుతూ ఉంది, అయ్యా నా బిడ్డను చూడాలి, మా కూతురు ఇక్కడ చదువుతూ ఉంది బీటెక్ అంటే. ఎవరో అమ్మ, ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ ఏదో కాటన్ శారీ కట్టుకుంది, చూడటానికి పొలం పని చేసుకునే స్త్రీలాగా ఉంది. అమ్మా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్పేసి సెక్యూరిటీ పంపించట్లేదు. సరే ఎట్లా ఆ సీసీ కెమెరాలు చూసి ప్రిన్సిపాల్ పిలిచారు. ఎవరమ్మా అంటే పలానా మా బిడ్డ చదువుతూ ఉంది అంటే అమ్మాయిని పిలిస్తే ఆ అమ్మాయి పిలవగానే మా అమ్మ కాదు అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చెప్పిందనమాట. లేదమ్మా మీ అమ్మాయిని చెప్తుంది, వచ్చి మాట్లాడంటే కిందకి దిగొచ్చి ఆ కవర్లు తల్లి ఎంతో సంతోషపడి, అమ్మా నువ్వు అడిగావు కదా ఈ స్నాక్స్ ఇవన్నీ తీసుకో తల్లి అంటే, ఎన్ని ఎందుకు తెచ్చావు, ఇక్కడికి తెస్తే నా మార్క్స్ కట్ చేస్తారు, నువ్వు రాకూడదు అని చెప్పేసి తల్లికి చెప్పింది. తల్లి వెళ్ళిపోయిందనమాట. ఎప్పుడైతే తల్లి గేటు దాటి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ కవర్లన్నీ బయట పడేసింది తన కూతురు. అవన్నీ రోడ్డు మీద పడిపోవటం చూసి తల్లి పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాపకి ఇచ్చినటువంటి తినుబండారాలన్నీ పాడైపోయినాయి, రోడ్డు మీద వేసారయ్యా అంటే, అమ్మా మా పాప అంటున్నావు, ఆమె నువ్వు పని మనిషి అని చెప్తుంది, ఆమె పైనుంచి పడేసిందమ్మా అనగానే తల్లి ఎంతో దుఃఖపడుతూ ఇంటికి వెళ్తామని బస్సు దిగానే ఇంట్లో విలేజ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, అమ్మా నీ బిడ్డ ఎలా ఉంది, ఎలా చదువుతుందని. ఎవరికి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి తను చనిపోయిందమ్మ.
చూడండి, ఇక్కడ తల్లి ప్రేమ అవమానించబడింది. ఒక కన్న తల్లి కష్టపడి తన బిడ్డను ఉన్నత చదువులకు పంపిస్తే తన స్థాయిని మించి ఏం చేసిందంటే తల్లిని అవమానించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఆ ప్రేమ ఆప్యాయతలు పిల్లల్లో కనిపించట్లా. అందుకని ప్రభువు ఒక కుటుంబ వ్యవస్థ గురించి, తల్లి ప్రేమను గురించి విశ్వాసులైనటువంటి మనకు ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని ఆ మాట పలికాడమ్మా శిష్యునితో, అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ యొక్క ఊపిరినంత వరకు, నీ యొక్క మరణము వరకు నీ కుమారుడిని మీరు విడిచిపెట్టొద్దు. తల్లి, కుమారుడా, నీ మరణం వరకు తల్లిని నువ్వు విడిచిపెట్టొద్దు అనేటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యతను కుమారుడికి తల్లికి అప్పగించినట్లుగా మనము ఆ యొక్క మాటలో మనము చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, సో అందుకనే ఆ యొక్క ప్రేమ లేకే కుటుంబాల్లో వ్యవస్థ ఈ రోజున ఫెయిల్ అయిపోతూ ఉందంటే సైకాలజికల్గా అందట్లేదు, సైకాలజికల్ వాళ్ళకి అందట్లేదు. నిజంగా ప్రేమ లేదు. మానవుని జీవితము నిజంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టారు. మానవుని జీవితము 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరగడానికి ఆ యొక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అది చెప్పిద్ది అనమాట. మనం దాని ముందు నిలబడగానే ఇతనికి 10 సంవత్సరాల తర్వాత ఎలాంటి రోగాలు వస్తాయి, దానికి క్యూర్ చేసుకోవడానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పేసి ఏఐ ద్వారా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. కానీ అందరూ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ, మానవ సంబంధాలు కోల్పోయారు. లేకపోతే వారి ఉన్నత చదువులను బట్టి రిలేషన్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. అందుకని ప్రభు ఈ దినాన మనకి 3వ మాటగా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన అమ్మ తన శిష్యుని పిలిచి, అయ్యా ఇదిగో నీ తల్లి, అయ్యా ఇదిగో నీ అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన బాధ్యతను ఈ రోజున మనందరికీ ప్రభు ఆ మాట ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం? భర్త భార్య బాధ్యత కలిగి ఉన్నారా? మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల మీ భార్య భర్తను గౌరవిస్తూ ఉందా? భర్త భార్యను గౌరవిస్తూ ఉన్నారా? మీరు ఇరువురు గౌరవించుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని గృహంలో ఉంటే పిల్లలు కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లల ముందే మనం వల్గర్గా మాట్లాడుకుంటూ ఉంటే, పిల్లల ముందే మనం దూషించుకుంటూ ఉంటే, పిల్లల ముందే మనం ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటే, నువ్వు బాధ్యత మరిచి నీ భార్యను తిడతా ఉంటే, నువ్వు బాధ్యత మరిచి నువ్వు పిల్లల ముందు భర్తను తిడతా ఉంటే, అది విశ్వాసం గల కుటుంబ వ్యవస్థనా? అది దేవుడు ఆశించేటువంటి కుటుంబమా? అందుకని ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, నువ్వు బాధ్యత తీసుకో. ఇప్పటి వరకు నువ్వు బాధ్యత లేకుండా జీవించావేమో, బాధ్యత లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావేమో. బాధ్యత కలిగి ఉండు. ఒక క్రైస్తవురాలుగా బాధ్యత కలిగి ఉండాలి. ప్రభువు చెప్పినటువంటి 3వ మాట అది.